టౌన్ హాల్లో గత 3 సంవత్సరాలుగా కలర్ ఆఫ్ అనే పేరుతో కూడా ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే గిన్నీస్ బుక్ రికార్డు కూడా వీళ్ళకి అమీర్ జాన్ ఆర్ట్ అనే వాళ్ళు అమీర్ జాన్ కూడా గిన్నీస్ బుక్ అవార్డు కూడా వచ్చింది. అయితే వీళ్ళ ప్రయత్నం కూడా అంటే కళను ప్రోత్సహిస్తూ ఆ కళని ప్రతి ఒక్కరికి కూడా ఆర్ట్ అనేది అంతరించిపోతున్న ఈ సమయంలో కూడా అమీర్ జాన్ ఈ కళని అంతరించిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కళని చూపించేందుకు కూడా దాదాపు హైదరాబాద్ అట ఢిల్లీలో కూడా ఎగ్జిబిషన్ పెట్టిన పరిస్థితి ఉంటుంది. అయితే నెల్లూరులో టౌన్ హాల్లో మూడోసారి టౌన్ హాల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు. అయితే ఇక్కడ అమీర్ జాన్ ఉన్నారు. అమీర్ జాన్ కూడా అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి, మీరు ఏదైతే ఎగ్జిబిషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని, దీని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా తక్కువ. మేము 8 మంది గ్రూప్గా ఈ గ్రూప్ షోస్ చేస్తున్నాము. ఇంతకుముందు 2 సంవత్సరాలు మేము కలర్స్ ఆఫ్ నెల్లూరు పేరు మీద చేసాము. అప్పుడు 5 మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇప్పుడు ఒక 3 యాడ్ అయ్యారు. మొత్తం 8 మంది ఇక్కడ పెయింటింగ్స్ పెట్టాము. 3 ఆర్టిస్టులు వచ్చి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ పెయింటింగ్స్ మీద ప్రత్యేకంగా ఎన్టీఆర్ పెయింటింగ్స్ వేసాము. మరో 5 మంది డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్ట్స్ కానివ్వండి, మ్యూరల్ పెయింటింగ్స్ వాటన్నిటి మీద వాళ్ళు వర్క్ చేశారు. ఈ పెయింటింగ్ అనేది ఇప్పుడుండే జనరేషన్లో గ్రాఫిక్స్ వాటన్నిటి మీద మోజు చూపిస్తూ అంత ఇంట్రెస్ట్గా కూర్చొని చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ ఆర్ట్ వర్క్ హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఈ ఇంట్రెస్ట్ వాళ్ళకి రావటం, అందరూ గ్రూప్ షో పెట్టుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. అంటే సినిమాలు కానీ షాపింగ్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బ్యానర్లు వేస్తున్నా ఫ్లెక్సీలు వేస్తున్న పరిస్థితి. అయితే గతంలో కూడా మనం ఆర్ట్ ప్రతి ఒక్కరు బ్యానర్లు రాసే పరిస్థితి ఉండేది. అప్పుడు ఆ రోజు ఏదైతే ఆ బ్యానర్ రాసేటప్పుడు చాలా మందికి ఉపాధి కూడా ఉండేది. అట్లు బ్యానర్ల వల్ల ఒక టైలర్లకు ఉపాధి ఉండేది, ఆ షాపింగ్లకు ఉపాధి. కేవలం ఇప్పుడు ఏదైతే ఫ్లెక్సీల వల్ల ఒకరికే అంటే ఆ బిజినెస్ అంతా ఒకరికి వెళ్ళిపోతుంది, ఆ కళ కూడా అంతరించిపోతున్న పరిస్థితి. అంటే దానివల్ల మనకేమన్నా కొంచెం ప్రాబ్లం అయిందంటారా? మన ఫ్లెక్సులు ప్రింట్ వేసేదానికి ఆర్టిస్టే కావాలని అవసరం లేదు. అది ఒక వ్యాపారం. ఒక వ్యక్తిని పెట్టుకొని ఆ డిజైన్ చేస్తారు, మనం ఏ ఫోటోలు ఇస్తాం అవన్నీ ప్రింట్ అవుతాయి. ఈ వర్క్ అనేది ఒక రోజులో రాదు. ఆర్ట్ వేయటం అనేది ఒక పోర్ట్రేట్ వేయాలంటే మాకు 1 వారం పడుతూ ఉంది. ఇంత లేటుగా ఇంత కళ్ళని మేము ప్రదర్శిస్తున్నాము. దాన్ని ప్రోత్సహించడం చాలా తక్కువ అయిపోయింది. ఏంటంటే మాకు అర్జెంటుగా పెయింటింగ్ కావాలి, అర్జెంటుగా కావాలనేది ఉంది, కానీ ఆర్ట్ వేయించుకోవాలి అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దీనికి కాస్ట్ ఎక్కువ అంటే మాకు మెటీరియల్ ఛార్జెస్ అవి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అదేంటంటే వాళ్ళు టీ దాకా వచ్చేలో ప్రింటింగ్ ఇచ్చేస్తారు. అందుకోసం దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు. కానీ మేము ఈ కళ అంతరించిపోకుండా 8 మందిని మేము ఎక్కువ ఖర్చు కూడా పెట్టుకొని పెయింటింగ్స్కి కావాల్సిన క్యాన్వాస్లు అన్నీ కూడా తెచ్చుకొని ఈరోజు ప్రదర్శన చేసి చూపించాలి. పిల్లల్లో కూడా సృజనాత్మకత పెంపొందించే ఈ ఆర్ట్ని డెవలప్ చేయాలి. పేరెంట్స్ తీసుకొచ్చి పిల్లలకు చూపించండి పెయింటింగ్స్ అని, ఎన్ని చేత్తో వేసిన ప్రింట్లు కాదు అని చెప్పి. వాళ్ళకి ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వాటి మీద వెళ్తున్నారు. అది కాకుండా హ్యాండ్ వర్క్ కూడా చేయటము, బొమ్మలు వేయటం వల్ల వాళ్ళకి చాలా ఉత్సాహం, బాగా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట. అదే స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తున్నా మీకు ఏ అవార్డులు వచ్చాయి? నాకు ఈ పెయింటింగ్లో చాలా అవార్డులు వచ్చాయి. లిమ్కా రికార్డు ఇవన్నీ వరల్డ్ వైజ్ 50 రికార్డులు వచ్చాయి. నా యొక్క గోల్ ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకోవాలనేది నా ఆశయము. అది ఇటీవల 2022 ఫిబ్రవరి 2వ తేదీన లార్జెస్ట్ స్పైస్ పెయింటింగ్ అనే పిక్చర్ వేశాను. అది గతంలో రికార్డు ఉన్నది గిన్నిస్లో. వాళ్ళు ఏంటంటే 630 అడుగులు 8 గంటల్లో వేస్తున్నారు. నేను 790 అడుగులు 6 గంటల 30 నిమిషాలు వేసి దాన్ని బ్రేక్ చేశాను. నా గోల్ అనేది రీచ్ చేశాను. గిన్నిస్ తర్వాత ఇంకా రికార్డులు అనేటివి ఏం లేదు, అదే అత్యున్నతమైంది. నాకు తెలిసిన కళని మళ్ళీ పిల్లలకు పంచాలి, పిల్లలు మా ఫ్రెండ్స్ అందరూ కూడా రికార్డ్స్ చేయాలి, వాళ్ళు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అందరిని కలుపుకొని ఎగ్జిబిషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి ప్రదర్శనలు జరుపుతున్నాం. ఇంతకుముందు ఎక్కడ పెట్టాము? బెంగళూరు, హైదరాబాద్, మెడ్రాస్, ఇక్కడ ముఖ్యమైన పట్టణాలన్నింటిలో పెట్టాము. మన సొంత ఊరులో కూడా పెట్టాలి, మన కళ మన సొంత ఊరు వాళ్ళకి అందరూ చూపించాలనే ఉద్దేశంతో ఈ పెయింటింగ్స్ ఇక్కడ. నేను ఆర్టిస్ట్గా దాదాపు 38 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఫ్లెక్స్ వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే ఆర్టిస్టులకి చాలా ఉపాధి కోల్పోయాం. ఈ ఫ్లెక్స్ 2 నిమిషాలు వేస్తారు, ఒక అరగంట వేస్తారు. ఒక పెయింటింగ్ చేయాలంటే మాకు 10 రోజులు, 8 రోజులు, వారం రోజులు అట్లా పడుతుంది. అంత కాస్ట్ ఇచ్చేదానికి కూడా మొగ్గు చూపడం లేదు ప్రజలు. 50 రూపాయలు ఇస్తే ఇదే సైజు ఫ్లెక్స్ వచ్చేస్తుంది. మేము ఇవ్వాలంటే ఒక 15,000 అవుద్ది ఈ పెయింటింగ్కి. అందుకని ఉపాధి నిజం చెప్పాలంటే ఉపాధి కోల్పోయాం. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఏదైతే బర్త్డేలు కానీ ఈ ఫంక్షన్లు కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అలా కాకుండా ఏదైతే ఈ ఆర్ట్ చేతి బ్యానర్స్ గతంలో చూసాం, మన క్లాత్ మీద బ్యానర్స్ రాసేది అంత, దీని మీద కూడా ఎక్కువ బాగుండేది. అలాంటిది మళ్ళా తీసుకొస్తే బాగుంటుంది అంటారా?
క్లాత్ బ్యానర్లు మళ్ళీ వస్తే ఆర్టిస్టులకు ఉపాధి ఉంటుంది, ప్లస్ అవి చాలా మన్నిగ్గా కూడా ఉంటాయి. ఈ ఫ్లెక్స్ అనేది పర్యావరణానికి హాని చేస్తుంది కదా, ఫ్లెక్స్ అనేది అది అనవసరమే, అసలు తొందరగా అవుతుందని దాని మీద మొగ్గు చూపుతున్నారు తప్ప అది ప్రజలకేం మంచిది కాదు అసలు. మీరు చెప్పండి సార్, ఏంటంటారు మీరు? ఏంటి అంటే ఇప్పుడుండే జనరేషన్లో ఏదైతే ఇప్పుడు పిల్లలకు కూడా ఈ ఆర్టిస్ట్ కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు చూస్తున్న ఫోన్లోనే డిజైన్ చేయటం, ఆ డిజైన్ తీసుకెళ్ళి వీళ్ళే వాట్సాప్ పెట్టేసి ఆ ఫ్లెక్సీకి వీళ్ళే ఫ్లెక్స్ తీసుకున్న పరిస్థితుల్లో మీరు దీన్నే ఎందుకు నమ్ముకుని ఉన్నారంటారు? నా పేరు జి శ్రీనాథ్ అండి. నేను ఇక్కడ 3rd ఎడిషన్లో కాఫీ పెయింటింగ్స్ స్పెషల్గా పెట్టాను నేను. ఈ ప్రశ్నకి జవాబు ఏంటంటే అదొక రంగం. ఫ్లెక్స్ ప్రింటింగు, బ్యానర్ ప్రింటింగు అనేది అదొక రంగం. చిత్రకళ అనేది ఈ బ్యానర్స్ ఇవి లేని కాలంలో రవివర్మ, వడాది బాపయ్య వీళ్ళందరూ ఏంటంటే ఈ చిత్రకారులు తమ యొక్క ప్రజ్ఞా పాఠవాలని చిత్రాలు, మంచి మంచి చిత్రాలు, దేశం గర్వించదగ్గ చిత్రాలు వాళ్ళు వేసి మనకి ఎంతో కీర్తి తీసుకొచ్చారు. సో ప్రింటింగ్ ఆఫ్ బ్యానర్స్ గిన్నెస్ అనేది అదొక వేరే. కాకపోతే ఏంటంటే మీ ద్వారా నేను ఆర్టీవీ ద్వారా ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే డ్రాయింగ్ టీచర్స్ అపాయింట్మెంట్ లేదు. అసలు ఆర్ట్కి సంబంధించి లేనిది ఏది ఈ టెక్నాలజీ యుగంలో ఆర్ట్కి సంబంధించింది ప్రతి ఒక్కటి ఆర్ట్కి సంబంధించింది. ఏ వస్తువైనా డిజైనరు, సో ఆర్టిస్ట్ అనేవాడు అనేది ప్రతి ఒక్క దాంట్లో కనిపిస్తుంది. సో ఆర్టిస్టులు కళలు ప్రోత్సహించాలంటే ప్రభుత్వం కూడా తమ వంతు సహకారంగా గ్యాలరీస్ ఏర్పాటు చేయడం. గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ గ్యాలరీ మేము చాలా ఖర్చుతో కూడుకొని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. దాదాపు 30-40 వేలు పెట్టుకొని ఖర్చు చేసుకుంటున్నాం. అదే గవర్నమెంట్ గ్యాలరీ పెడితే తక్కువలో ప్రతి మంది పేద కళాకారుడికి అందుబాటులో తీసుకొచ్చినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ డ్రాయింగ్ టీచర్స్ని అపాయింట్ చేయాలి. గతంలో అపాయింట్మెంట్ చేసి 89లో ఆపేశారు. అది ఇప్పుడు ఏంటంటే టెంపరీగా కంటి తుడుపు చర్యగా ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద 17,000 ఇచ్చి కొనసాగిస్తున్నారు కంటి తుడుపు చర్య. కానీ అపాయింట్మెంట్స్ లేవు. రెగ్యులర్ టీచర్స్, సెకండరీ గ్రేడు బీఈడి టీచర్స్ లాగా డ్రాయింగ్ టీచర్స్ని అపాయింట్ చేయాల్సి ఉంటే అది విస్మరిస్తుంది. అసలు సినిమా రంగం ఇప్పుడే మల్టీమీడియా, గేమింగ్, యానిమేషను, విఎఫ్ఎక్స్ అసలు విస్తృతంగా ఉంది. ఆర్ట్ అనేది విస్తృతంగా ఉంది. సో పేదవాడికి సంబంధించింది కళ, చిత్రకళ అనేది పేదవాడికి ఎక్కువ ఆదరించేది ఇది. సో వాళ్ళకి అందించాలంటే గవర్నమెంట్ తరఫున కూడా మాకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టేదానికి ప్రతి ఒక్క డిస్టిక్లో ఆర్ట్ గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ స్థలం చాలా ఉన్నాయి, వాటిలో ఒక పెద్ద హాల్ అనేది అలాట్ చేయాలి. మెయిన్ అది. మీరు చెప్పండి సార్, ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయ నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ అందరూ కూడా ఏదైతే మనం గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఫోటో, ఆర్ట్ ఫోటోనే ఇస్తారు. వాళ్ళకి ఏదైనా మనం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఏదైతే మనం ఇస్తున్నామో వాళ్ళ ఫోటోలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానీ, వాళ్ళకి మనం ఆర్ట్ వేసిన ఫోటోలు ఇస్తున్నాం, ఫ్లెక్సీ ఫోటోలు ఎవరు. కానీ ప్రభుత్వం కూడా ఈ ఫ్లెక్సీలను కూడా చాలా గతంలో కూడా దీన్ని బ్రాండ్ చేస్తామని చెప్పింది. అయితే అది అలాగే కొనసాగిస్తుంది. కానీ ఈ రోజు ఏదైతే ఉందో ఆర్ట్ వేసే వాళ్ళు కూడా జీవనోపాధి కూడా చాలా కోల్పోయిన పరిస్థితి. దీని మీద ప్రభుత్వానికి మీరు ఏమేమి? నా పేరు బోర్నాథల్ శేషయ్య అండి. ఇక్కడ ఎన్టీఆర్ గారి మీద పిక్చర్స్ వేసి పెట్టాము. అంతటి కళాకారుడి ముఖ చిత్రాలు వేయడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము. తర్వాత ఈ ఫ్లెక్సీ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫ్లెక్సీ వల్ల కేవలము పొల్యూషను ఒకటి, తర్వాత ముందుగా కళాకారులు అంతరించిపోతున్నారు. తర్వాత తరానికి కళను అందించేదానికి వీలు లేకుండా పోతుంది. ఎందుకనంటే ఇప్పుడు వచ్చే తరంలో కనీసం దీనివల్ల జీవనోపాధి లేదు. జీవనోపాధి లేనప్పుడు తర్వాత తరం వాళ్ళు ఈ కళలకి రావాలనే ఆలోచన ఉండదు. దానివల్ల ఏంటంటే పూర్తిగా కళ అంతరించిపోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఆయుర్వేదం యొక్క మన దేశం నుంచి పూర్తిగా వెళ్ళిపోయిందో అలాగే ఈ కళ కూడా వెళ్ళిపోద్దాం అనేది బాధగా ఉంది. దాన్ని ప్రభుత్వం వారి దృష్టిలో ఉంచుకొనేసి ఈ కళలని ప్రోత్సహించడం ద్వారా చాలా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్లెక్సీనో లేదంటే ఒక ఫోటోనో ఒక వ్యక్తికి ఏదైనా ప్రజెంటేషన్ చేసామనంటే వాళ్ళ కళల్లో అంత ఆనందం కనిపించదండి. మనం కనీసం పెన్సిల్తో వేసి బ్లాక్ అండ్ వైట్లో వేసి ఇచ్చినా సరే వాళ్ళ కళల్లో చాలా ఆనందాన్ని చూడొచ్చు. అందువల్ల ప్రభుత్వం వారిని కోరేది ఏంటంటే
ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ డ్రాయింగ్ ఉపాధ్యాయుడిని పెట్టాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కళల్ని ఈ గ్యాలరీల ద్వారా ఏదైనా ప్రభుత్వము ప్రతి జిల్లాకు కూడా ఒక గ్యాలరీని ఏర్పాటు చేసి ఈ విధంగా కూడా పెయింటింగ్స్ కూడా అందరినీ వేసేదానికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఏ బొమ్మలు ఎక్కువగా మామూలు చేస్తుంటారు? అంటే మీ ఇప్పుడుండే జనరేషన్ బట్టి ఇప్పుడు ఈ పిల్లలు కానీ చూస్తున్నాం, గతంలో మాస్టర్లు కూడా స్కూల్ అంటే ఆ డ్రాయింగ్ మాస్టర్ లేని దానివల్ల పిల్లలకు కూడా ఏదైతే వాళ్ళ బొమ్మలు గీసారో ఆ పిల్లలు కూడా గీలేని పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు? నా పేరు లక్ష్మీ సన్నీత. నేను బీటెక్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలాగే ఇంట్లో కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలా నేను సొంతంగా నేర్చుకుంటూ వచ్చాను. ఇలా డ్రాయింగ్ టీచర్స్ ఉండడం వల్ల సెల్ఫ్గా చేయడం ఒకటే కాకుండా వాళ్ళు సపోర్ట్గా ఉండి వాళ్ళు నేర్పిస్తే కొద్దిగా బాగా యూజ్ అవుతుంది. యంగ్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్, ఈ డాక్టర్ ఈ ఒక్కటే కాకుండా ఇటు సైడ్ కూడా వచ్చేలాగా. అలాగే ఇప్పుడు ఎగ్జిబిషన్ కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇక్కడ అమీర్ సార్ కానీ, సుందర్ సార్ కానీ, శేషయ్య సార్, బాలకృష్ణ సార్, అన్నపూర్ణమ్మ మ్యామ్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా హెల్ప్ చేసి డౌట్ వచ్చినా మాకు క్లియర్ చేస్తూ వచ్చారు. అలాగే డ్రాయింగ్ టీచర్స్ ఉన్నా కూడా ఎవరైనా హెల్ప్ చేయొచ్చు స్కూల్లో కానీ పిల్లలకి. అందరూ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేది. మీరు ఎక్కువగా ఏమి వేస్తారు? నేను నేచర్ పెయింటింగ్స్, గాడ్, ఇంకా సెమీ అబ్స్ట్రాక్ట్, అలాగే ఆయిల్ పెయింటింగ్స్ అక్రిలిక్స్తో వేస్తుంటాను. అలాంటి నేచర్వి ఎక్కువ ల్యాండ్స్కేప్స్ ఇలా వేస్తుంటాను. ఇది ఇక్కడ ఒకటే చెప్తున్నారు అందరూ కూడా, ఏదైతే డ్రాయింగ్ అనేది కూడా చాలా వరకు పిల్లలు కూడా ఇప్పుడు కూడా తెలియని పరిస్థితి. అయితే ప్రతి స్కూల్లో కూడా ఒక డ్రాయింగ్ మాస్టర్ని పెడితే ఆ డ్రాయింగ్ మాస్టర్ గతంలో ప్రతి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ ఉండేది. ప్రతిరోజు కూడా ఒక పీరియడ్ ఉండేది వాళ్ళకి. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అయితే ఏదైతే ఈ ఆర్ట్ అంతరించిపోతున్న ఈ సమయంలో కూడా ఏదైతే ప్రభుత్వం కూడా ఈ ఆర్టిస్టులు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఇంతకుముందు దాదాపు 100లో ఉండేవాళ్ళు. అలాంటి ఈ రోజు చూస్తే నెల్లూరు జిల్లాలో 10-15 మంది కన్నా ఎక్కువ ఉండే పరిస్థితి కూడా లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ ప్లాస్టిక్ సంబంధించిన ఫ్లెక్సీలు ఇలాంటివన్నీ వచ్చాయో వీటి వల్ల హానికరమే, కానీ వీటి వల్ల మాకు చాలా మంది కూడా కొంతమందికి ఆర్టిస్ట్ సంబంధించిన వారు జీవనోపాధి కూడా కోల్పోతున్నారు. అయితే ఏదైనా ఈ కళని అంతరించిపోకుండా చూడాలనేదే మన ప్రయత్నం.